హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఈరోజైతే మటన్ లాగా అనిపించే, మటన్ కంటే టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ. ఇది రైస్లోకి సూపర్గా ఉంటుంది, అలాగే చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ఇక్కడ నేను టమాటాలని తీసుకొని ఇలా నేను మిక్సీ చేసుకున్నాను పేస్ట్. తర్వాత మిల్ మేకర్ని ఒక 10 నిమిషాల పాటు ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. నార్మల్ వాటరేనండి, హాట్ వాటర్ అవసరం లేదు. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మిల్ మేకర్స్ని వేసి ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై కావాలి అంటే ఒక స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది, తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఎల్లిపాయ పేస్టు, ఒక స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం టమాటా ప్యూరీ పచ్చిదే వేసాం కాబట్టి కొద్దిగా ఫ్రై అవుతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత ఉప్పు, కారం వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ముందుగానే మిల్ మేకర్స్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇందులో ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కావాల్సినన్ని నీళ్ళు వేసుకోవాలి. మనకు గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత చివరిలో కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చివరిలో ఉప్పు కూడా చెక్ చేసుకోండి, నేను ముందుగా వేసుకున్నాను కాబట్టి సరిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.